పట్నం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు అతిథి చాలా విశిష్టమైనటువంటి అతిథి. ఆయన పేరు మామిడి గిరిధర్ గారు. ప్రజ్ఞాభారతి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మేధావి, సామాజిక కార్యకర్త. ముఖ్యంగా కాశ్మీర్ సమస్య మీద లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇటీవల కాలంలో పుల్వామా సంఘటన తర్వాత అనేక ఛానల్స్లో ఆయన తన అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నారు. అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి అనేక ఆలోచన ధోరణులను ఒక స్ట్రీమ్లైన్ చేసేటువంటి విధానం ఏర్పరచుకున్నారు. ఈరోజు మామిడి గిరిధర్ గారు ఇక్కడికి వచ్చారు మనతో సంభాషించడానికి, తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి. వారితో మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం గిరిధర్ గారు. చెప్పండి, ఇటీవల మీరు పుల్వామా ఇన్సిడెంట్ మీద ఎక్కువగా చర్చిస్తున్నట్టున్నారు. పుల్వామా సంఘటన రెండు రకాలైనది. ఒకటి, పుల్వామా సంఘటనలో దాదాపు 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దరిమిలా భారత ప్రభుత్వం వాయుసేనతో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఆ తర్వాత అభినందన్ ఆయన పాక్కి బందీగా అవటం, తర్వాత ఆయన్ని విడుదల చేయటం, దాంతో ఒక రకమైనటువంటి ఒక ఉద్విగ్నత, దేశం వ్యాప్తంగా ఒక చర్చ, ఇదంతా జరుగుతున్నది. సరే, పుల్వామా మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోలేదు అనేటువంటిది అంతా ఉన్నది. ఈ మొత్తం ఇన్సిడెంట్లో రెండు ఉన్నాయండి. ఒకటేమో దేశానికి సంబంధించింది, రెండోదేమో రాజకీయాలకు సంబంధించింది. రాజకీయాల్లో సంబంధించింది ఏంటంటే, చాలామంది మీకు తెలుసు, మమతా బెనర్జీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా ఇది కేవలం ఎన్నికల కోసం చేసినటువంటి ప్రక్రియగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. అది పక్కన పెడదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్వామా సంఘటనలో వైఫల్యం ఉంది అనేటువంటిది వినపడుతుంది. ఎందుకంటే ఒక 300 కేజీల RDXతో ఒక వ్యక్తి కారులో వెళ్తూ ఉంటే అనేక చెక్ పోస్టులు దాటాల్సినటువంటి పరిస్థితిలో కూడా అతను వెళ్ళి ఒక పెద్ద కాన్వాయ్ లాగా వెళ్తున్నారు. ఆ కాన్వాయ్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు. దీంట్లో CRPF జవాన్లు వాళ్ళు ఏదో హాలిడే ముగించుకొని వెళ్తా, సరే ఇన్పుట్స్ ఏమైనాయి అంటే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, ఆయన గవర్నర్ గారు కూడా ఇది వైఫల్యం అని ఒప్పుకున్నారు, కానీ ఆయన రాజీనామా చేయలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో ఆ రోడ్డు మీద నేను రమారమి 25-30 సార్లు తిరుగుంటాను. నేను ఒక్కడే తిరుగుంటాను ఆ రోడ్డు మీద. మీరు యాక్చువల్గా విజువల్స్ చూస్తే అదొక 4 లేన్ రోడ్. ఇది నేను 2008లో వెళ్ళినప్పుడు అది సింగిల్ లేన్ రోడ్. అది ఓకే, ఇప్పుడు 4 లేన్ రోడ్. అంటే ఎందుకు చెప్పానంటే, కాశ్మీర్లో డెవలప్మెంట్ జరగట్లేదు కాబట్టి జరుగుతోంది అని ఒక వాదన ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పడానికి ఫస్ట్ చెప్పాను. అంటే మీకు అక్కడ డెవలప్మెంట్ బాగా జరుగుతోంది. మీకు శ్రీలంక చుట్టూతన ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, బండింగ్ బాగా అయింది. మీకు ఇదివరకు మనకు జీలం నది ఫ్లడ్స్ వచ్చాయి కాశ్మీర్లో, మోదీ గారు వచ్చిన ఫస్ట్ సంవత్సరం, మనకు తెలుసు అది. వాటికన్నిటికీ ప్రతిక్రియగా చాలా ఎంబాంక్మెంట్స్ చేశారు, దాన్ని ఫ్లడ్ కంట్రోల్స్ చేశారు, చాలా చేశారు. డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అది. సో దాన్ని ఫస్ట్ పక్కన పెట్టాలి. సెకండ్, ఈ ఇన్సిడెంట్కి మనం వచ్చి చూస్తే దానికంటే ముందర జరిగిన పరిణామాలు మనం అర్థం చేసుకోవాలి. అది స్నో బౌండ్ ఏరియా కంప్లీట్. మీకు ఏంటంటే రాంబన్ ఏదైతే ఉంటుందో అక్కడ మన జవహర్ టనల్ ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడాను ల్యాండ్ స్లైడ్ ప్రోను, తర్వాత స్నో మంచు కురవడంతో అక్కడంతా కొంచెం రద్దీగా ఉంటుందన్నమాట. ఈ ఇన్సిడెంట్ జరిగేదానికి జస్ట్ వారం రోజుల ముందర మొత్తం ల్యాండ్ స్లైడ్ వచ్చి అదంతా కప్పుబడిపోయింది, మొత్తం అది క్లోజ్ చేసేసారు. ఆల్రెడీ మీకు వ్యాలీలో, కాశ్మీర్ వ్యాలీలో చాలా పాకెట్స్లో ఉన్న క్యాంటన్మెంట్స్ కావచ్చు, వాళ్ళ పోస్ట్స్ కావచ్చు, పికెట్స్ కావచ్చు, అక్కడ ఉన్న CRPF వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పీరియడ్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కానీ వీళ్ళు వచ్చి రీప్లేస్ చేసే పరిస్థితి లేదు, కాన్వాయ్స్ వచ్చే పరిస్థితి లేదు. మీరు ఫ్లైట్లో ఎంతమంది తీసుకెళ్ళగలరు? మీరు ఫ్లైట్కి 200-300 కంటే ఎక్కువ తీసుకురాలేరు. మీరు ఎన్ని సార్టీస్ చేస్తే కానీ మీరు అంతమంది చాలా కష్టం అది. ప్లస్ ఎక్విప్మెంట్ చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఆ కాన్వాయ్స్ అన్నీ కూడాను జమ్మూ సైడ్, ఇక్కడ మన జవహర్ టనల్కి ఇటు సైడ్ ఆగిపోయి ఉన్నాయి అనమాట, నిలిచిపోయి ఉన్నాయి. సో ఒకసారి తెరవంగానే సివిలియన్ ప్రెషర్ ఉంటుంది మీకు. అక్కడ పెట్రోల్, డీజిల్ సప్లై లేదు, ఎసెన్షియల్ కమోడిటీ సప్లై లేదు. సో వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి కొంత ఎమర్జెన్సీస్ అయిపోయిన తర్వాత దీన్ని వదిలేరు. నార్మల్గా ఏం చేసి ఉండేవాళ్ళంటే 75 వెహికల్స్ ఒకటేసారి పంపించుండేవాళ్ళు కాదు. కాన్వాయ్స్ ఆఫ్ 20-30 పంపించుండేవాళ్ళు. కానీ ఆల్రెడీ ప్రెషర్ బిల్డప్ అయింది అక్కడ. అందరూ వాళ్ళని అంటే రిలీవ్ చేయాలి వాళ్ళని.
ఎందుకంటే వాళ్ళని రిలీవ్ చేస్తే కానీ వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళాలి కదా, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ డ్యూటీ టైం అయిపోయి ఇంకా ఉన్నారు అక్కడ. చిలై కలాన్ అంటారు. చిలై కలాన్ పీరియడ్ అంతా వాళ్ళు కాపు కాశారు అక్కడ. చిలై కలాన్ అంటే 40 days ఆఫ్ ద సివియరెస్ట్ వింటర్. ఓకే. ఆ చలిలో మళ్ళీ ఉధృతమైన చలి 40 రోజులు ఉంటుంది. ఆ కాలంలో వాళ్ళందరూ అక్కడ, అది చాలా కఠినమైంది అసలు. మీరు అసలు కాశ్మీర్గా ఆ పీరియడ్లో ఆ టైంలో వెళితే మీకు అర్థమవుతుంది ఎంత కష్టమైన పరిస్థితి అని. అది -10 degrees అలా ఉంది. ఈ సంవత్సరం గత 25 ఏళ్ళు లేనంత చలి ఉంది ఈ సంవత్సరం. మంచు ఉంటుంది మీకు. పరిస్థితి లే స్టేట్లో ఉంది కానీ లే అక్కడి నుంచి మీకు ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉంది అది. సో లే అన్నది వేరే ప్రాంతం. మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మీకు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర 3 ప్రాంతాలు ఉండేవి కదా. అలాగా మీకు జమ్మూ కాశ్మీర్ స్టేట్లో కాశ్మీర్ వ్యాలీ ఉంది, జమ్మూ ప్రాంతం ఉంది, లద్దాఖ్ ఉంది. 3 ప్రాంతాలు ఉన్నాయన్నమాట. జమ్మూ సిటీ కూడా ఉంది, జమ్మూ ప్రాంతం కూడా ఉంది. మీకు జవహర్ టనల్ నుంచి కింద ఉన్నదంతా జమ్మూ ప్రాంతం. జమ్మూ ప్రాంతంలో మీకు పూంచ్, కిష్త్వర్, దోడా, భదర్వా ఇలాంటివి ఈ ఊర్లన్నీ వస్తాయి. ఉధంపూర్, రంజిత్ సింగ్పురా, అఖ్నూర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడాను జమ్మూ ప్రాంతంలోవి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తెలంగాణ బదులు మీరు హైదరాబాద్ ప్రాంతం అన్నారనుకోండి, హైదరాబాద్ ఊరు ఉండొచ్చు, హైదరాబాద్ ప్రాంతం అలాంటిది అనమాట అది. అలాగే మీకు లద్దాఖ్ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్. అది బౌద్ధిస్ట్స్ ఎక్కువ ఉంటారు అక్కడ అంతాను. బ్యారన్ ల్యాండ్ అది. 10,000 నుంచి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ ఏం పెరగదు, మీకు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, మీకు చాలా ఒక ల్యాండ్స్కేప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మనం మాట్లాడేది కాశ్మీర్ వ్యాలీ గురించి. కాశ్మీర్ వ్యాలీలో కూడా 4 వ్యాలీస్ ఉన్నాయి. ఒకటి కాశ్మీర్ వ్యాలీ ఉంది, ఇంకొకటి లోలబ్ వ్యాలీ అంటారు, మూడవది గురేజ్ వ్యాలీ అంటారు, గురేజ్ సెక్టర్ అంటారు, నాలుగవది కేరన్ సెక్టర్ అంటారు. 4 ఉన్నాయి దాని ప్రాంతాలు. దీంట్లో కూడా కాశ్మీర్ వ్యాలీ పెద్దది అన్నిటికంటే. లోలబ్ వ్యాలీలో ప్రాబ్లం ఉంది కానీ ఇంత ప్రాబ్లం లేదు, కాశ్మీర్లో ఉన్నంత ప్రాబ్లం లేదు. కాశ్మీర్ వ్యాలీలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ కాశ్మీర్లో మ్యాక్సిమం ప్రాబ్లం ఉంది. పుల్వామా సౌత్ కాశ్మీర్లో వస్తుంది. గురేజ్ వ్యాలీను, కేరన్ సెక్టర్ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భారతదేశంలో ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులు. ఓకే. చాలా భిన్నంగా ఉంటుంది అసలు. మనం కాశ్మీర్ అంతా ఒకటే మనం పెయింట్ చేస్తాం. దీంట్లో జమ్మూ ప్రాంతం కావచ్చు, లద్దాఖ్ ప్రాంతం కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశ ప్రేమికులే. కాశ్మీర్ వ్యాలీలో కూడా గురేజ్ వ్యాలీ మళ్ళీ అక్కడ 100% సున్నీ ముస్లిమ్స్. కాశ్మీరీ ముస్లిమ్స్ కూడా సున్నీ ముస్లిమ్సే, కానీ గురేజ్ వ్యాలీలో 100% సున్నీ ముస్లిమ్స్ ఉన్న ఆ ప్రాంతము భారతదేశాన్ని ప్రేమించేవాళ్ళు. అందుకని అక్కడ మనకు ఒకవేళ వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ వచ్చినా కానీ వాళ్ళు లోకల్ సపోర్ట్ లేదు వాళ్ళకి. ఓకే. ఇమ్మీడియట్గా ఆర్మీకి ఇన్ఫార్మ్ చేయడము అది జరుగుతుంది కాబట్టి మీకు అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేషన్ చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా వాళ్ళు కొండ ప్రాంతాల నుంచి కొండ ప్రాంతంలో వెళ్లాల్సి వస్తుంది. అంటే మనుషుల దగ్గరకు వచ్చి వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేదు అక్కడ. లోకల్ సపోర్ట్ లేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ మీరు అటాక్ అవ్వచ్చు, అది ఎక్కడైనా అవ్వచ్చు. సో ఇదనమాట అక్కడున్న పరిస్థితి. ఈ పుల్వామాకు వచ్చేసరికి మీరు అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చాలా ఈజీగా నేస్తాం మనం. ప్రతి అటాక్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటాం. అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అవగాహన లేకుండా చాలామంది టీవీలలో డిబేట్స్లో చెప్పేస్తుంటారు. ఇంటెలిజెన్స్ అనేది మోదీ గారి వల్లనో, మన్మోహన్ సింగ్ గారి వల్లనో, లేదా రాజీవ్ గాంధీ గారి వల్లనో ఉండదు. అది ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రొఫెషనల్ ప్రాసెస్. అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. మన రా ఉంది, ఐబీ ఉంది, ఇటువంటి చాలా ఉన్నాయి. పోలీస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇన్ని చాలా ఉంటాయి మనకి. ఇంటెలిజెన్స్ చాలా వెరైటీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళే సైనికులు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మిగతా భారతదేశం నుంచి వెళ్తున్నారు. బీహార్ నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో, రాజస్థాన్ నుంచో, లేదా మెడ్రాస్ రెజిమెంట్ కావచ్చు, లేదా మీకు అస్సాం రైఫల్స్ కావచ్చు, మరాఠా రెజిమెంట్ కావచ్చు, డోగ్రా రెజిమెంట్ కావచ్చు, వీళ్ళందరూ వెళ్తున్నారు. అక్కడ వెళ్ళే వాళ్ళకి కాశ్మీర్ భాష తెలియదే. వీడు తమిళ్ మాట్లాడతాడు, అస్సామీస్ మాట్లాడతాడు, మరాఠా మాట్లాడతాడు, వాడు అక్కడ లోకల్ తమిళ్ తెలియదు కదా. మరి ఎలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది? సరే, పుల్వామా ఇన్సిడెంట్ జరిగింది. దీనికంటే దీనికంటే తర్వాత ఆల్మోస్ట్ రోజు ఇద్దరో ముగ్గురో టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేస్తున్నారా? పలానా ఊర్లో ఇక్కడ ఉన్నారు అని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి. కార్డన్ అండ్ సర్చ్ అంటారు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అంటారు, కోసా అంటారు, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్, కాసో ఆపరేషన్స్ చేస్తున్నాం. ఊరు మొత్తం సరౌండ్ చేస్తారు. అక్కడ ఏ బిల్డింగ్ ఉందో లైమ్లైట్ చేసి వీళ్ళు వెళ్తారు. అక్కడ నుంచి ఫైరింగ్ అవుతుంది. మన వాళ్ళు ఒకరిద్దరు చనిపోవచ్చు, లేదా రిటాలియేట్ ఫైర్లో వాళ్ళని చంపేయచ్చు. అది కూడా కాలేదంటే కనుక వీళ్ళ దగ్గర స్పెషల్ టైప్ ఆఫ్ లాంచెస్ ఉంటాయి, పెట్టి మొత్తం బిల్డింగ్లే లేపేస్తారు వాళ్ళు. అంత ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు వీళ్ళకి? సో దేర్ ఈజ్ ఇంటెలిజెన్స్ లోకల్ పాపులేషన్ నుంచి వస్తుంది, మనం అర్థం చేసుకోవాలి. లోకల్ పాపులేషన్ సపోర్ట్ చేయకపోతే కాశ్మీర్ మనం కాపాడుకోలేము. సో ఇంటెలిజెన్స్ అనేది అక్కడి నుంచి వస్తుంది, అర్థం చేసుకోవాలి. గత సంవత్సరంలో సుమారు 300 మంది టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేశారు. 300 మంది టెర్రరిస్ట్ ఎలిమినేట్ చేయాలంటే ఎంత ఇంటెలిజెన్స్ ఉండాలి,
ఎంత లోకల్ సపోర్ట్ ఉండాలి. కానీ ఒకటండి, అంటే మీరు అన్నారు 300 మంది మిలిటెంట్స్ని, అంటే టెర్రరిస్ట్ మిలిటెంట్స్ అంటున్నారు. అదొక మళ్ళీ జర్నలిజంలో ఇది చాలా ఈ పదాలలో చాలా అది ఒక వివాదం ఉంది. వాళ్ళని మిలిటెంట్స్ అనాలా, అల్ట్రాస్ అనాలా, ఇది అనేది ఉగ్రవాదులు అనాలి. అంటే అక్కడ మీరు అన్నారు ఒక 300 మందిని ఎలిమినేట్ చేశారని, మేబీ ట్రూ అది. కానీ మీరు అంటున్నారు లోకల్గా అక్కడ వాళ్ళకి ఎవరైతే ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇది లేదని, మద్దతు లేదని అన్నారు. కానీ 2015 తర్వాత యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ చూస్తే అక్కడ లోకల్స్ ఇట్లా ఉగ్రవాదులుగా రిక్రూట్ అయిన వాళ్ళ సంఖ్య దాదాపు 300 మంది. అంటే 2015లో చూస్తేమో చాలా మార్జినల్గా 10-15 మంది ఉంటే, 16కి వచ్చేటప్పటికి 100 మంది, 17కి వచ్చేటప్పటికి 150 మంది, అదేవిధంగా 18 చివరికి వచ్చేటప్పటికి 343 ఏదో ఒక రికార్డు, అది గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం జరుగుతుంది. అంటే మీకు లోకల్ సపోర్టు ఒకటి వాళ్ళకు ఉండటం, అసలు వీళ్ళ లోకల్సే వాళ్ళుగా మారిపోవటం, ఉగ్రవాదులుగా తయారు కావటం, ఇదంతా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదంటారా? నేను ఇందాక చెప్పింది ఇన్ఫిల్ట్రేషన్ జరగట్లేదు ఆర్ లోకల్ సపోర్ట్ లేదు అన్నది గురేజ్ వ్యాలీలో మాత్రమే. ఓకే, ఒక నార్త్ కాశ్మీర్లో ఉన్న ఒక వ్యాలీ, కిషన్ గంగా నది వెళ్తుంది అక్కడ. ఆ కిషన్ గంగా నది వెళ్ళే ఆ ప్రాంతం గురేజ్ వ్యాలీ అనేది అంటున్నామో అక్కడ ప్రజల గురించి మాత్రమే నేను చెప్పాను. అది ఓకే, వాళ్ళని దర్ద్స్ అంటారు, దర్దిస్తాన్ అంటారు. వాళ్ళు మాట్లాడే భాష కూడా కాశ్మీరీ భాష కాదు, షీనా భాష మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పాను నేను. కానీ ఈ కాశ్మీర్ వ్యాలీ 4 వ్యాలీస్ చెప్పాను కదా, ఈ కాశ్మీర్ వ్యాలీకి సంబంధించి లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ రాడికలైజ్డ్. ఓకే, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అటు నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి సపోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి సపోర్ట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. సో మనం ప్రతిదీ గవర్నమెంటల్ ఫెయిల్యూర్, గవర్నమెంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాదని మనం అనడానికి వీల్లేదు. ఒక 70 ఏళ్లుగా జరుగుతున్న రావణ కాష్టాన్ని దానికి సడన్గా మీరు ఒకరికి ఆపాదించడం అనేది తప్పు. ఇది ఒక సిద్ధాంతపరంగా జరుగుతోంది ఇన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేస్తుంది. ఇదివరకు ఎలా ఉండేదంటే వీళ్ళందరూ ఏం పనికిరారని చెప్పి అక్కడి నుంచి పంపించేవాళ్ళు. వీళ్ళు ఉత్తర లోకల్ గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి సేఫ్ హౌసెస్ ఇవ్వడం కావచ్చు, లేదా వాళ్ళకు మన ఏదో వాళ్ళు ఉత్తి చేతులతో వస్తారు, వీళ్ళకి ఇక్కడ గన్స్ వెపన్స్ ఇవ్వడం, ఇటువంటివి చాలా జరిగాయి. అటువంటివే జరుగుతూ వచ్చాయి ఇన్ని సంవత్సరాలు. లోకల్ రాడికులేషన్ చాలా తక్కువ. మీరు అన్నట్టు 100లో ఉంది, లేదా 50, 100 అంతకంటే ఎక్కువ ఉండేది కాదు. అందరు బయట నుంచే వచ్చేవాళ్ళు, పాకిస్తాన్ సైడ్ నుంచో లేదా ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచో అక్కడి నుంచో వచ్చేవాళ్ళు వాళ్ళందరూ. కానీ పాకిస్తాన్కి ఏమైందంటే వాళ్ళ మనుషులను ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళని చంపేయడం, ఇంటర్నేషనల్ ప్రెషర్ వాళ్ళ మీద బిల్డప్ అవ్వడం ఏంటో జరుగుతూ ఉంటే వాళ్ళు స్ట్రాటజీ మార్చారు. ఇప్పుడు ఫటఫ్ అని ఉంది, మీరు పేరు వినండి, FATF అని, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒకటి ఉంది. అది దాంట్లో ప్రస్తుతానికి పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టారు, టెర్రర్ ఫండింగ్ సంబంధించి వీళ్ళు యాక్షన్స్ తీసుకోవట్లేదు అని. మీరు చూస్తే నార్త్ కొరియాను ఇరాన్ 2 దాంట్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. అంటే వీడు దాని దగ్గరలో ఉన్నాడు. బ్లాక్ లిస్ట్లో పెడతాడా లేదా అన్నది మనం తర్వాత చర్చించుకోవచ్చు. అది ప్రస్తుతానికి గ్రే లిస్ట్లో అయితే ఉన్నాడు వాడు, పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉన్నాడు. గ్రే లిస్ట్లో ఉంటే వాళ్ళు ఏం యాక్షన్ చేసినా దాని సిగ్నేచర్ అంటారు, అంటే దానికి జరుగుతున్న డొంకంతా బయటకు తెలుస్తుంది మనకి. ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు కవర్ ఫైర్ ఎలా ఇచ్చారు, బార్డర్లో రేంజర్స్ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, ఇవన్నీ తెలుస్తాయి. తెలిస్తే కనుక ఇంటర్నేషనల్లీ పాకిస్తాన్ చాలా కష్టంలో పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఫండింగ్ చాలా తగ్గిపోయింది. అంటే ఎంబార్గో లాంటిది విధించలేదు, ఇప్పుడు చేయట్లేదు, కానీ వాళ్ళకి కష్టంలో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫండ్స్ కావాలి వాళ్ళకి. వాళ్ళ దేశంలో $12-13 బిలియన్ మాత్రమే ఉన్నాయి. అంటే నెలన్నర దాటి వాళ్ళకి చమురు కొనుక్కునే పరిస్థితి లేదు వాళ్ళది. మీరు చూస్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ గారు ఆల్మోస్ట్ రోజు వెళ్ళి బెగ్గింగ్ బౌల్ తీసుకొని వెళ్ళి అడుగుతున్నారు. ఆయన పరిస్థితి అంత దారుణంగా ఉంది వాళ్ళది. ఈ పరిస్థితుల్లో ఇది కూడా వాళ్ళ మీద వచ్చిందంటే కనుక వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు స్ట్రాటజీ మార్చారు. స్ట్రాటజీ మార్చి ఏం చేశారంటే లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కాశ్మీరీ పీపుల్ రిక్రూట్ చేయడం, వాళ్ళని ఫాడర్గా వాడుకోవడం అది చేస్తున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి కుర్రాడు ఎవరైతే ఉన్నాడో, ఈ సూసైడ్ అటాక్ చేసిన కుర్రాడు, సూసైడ్ అటాక్ కూడా మనకు ఆల్మోస్ట్ 10-12 ఏళ్ల తర్వాత జరిగింది. ఇంతవరకు సూసైడ్ అటాక్ జరగల. ఫిదాయిన్ అంటారు కదా, అది ఎప్పుడు జరగల. గన్లు పట్టుకొచ్చి ఫైర్ చేయడం అంతా జరిగింది, కానీ ఒక మానవ బాంబులో రావడం అనేది జరగల. అసలు కాశ్మీర్లో అది లేదు, అటువంటి ఒక ఫిలాసఫీ లేదు అక్కడ. ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ అబ్బాయి లోకల్ అతను, అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం అతను ఇల్లు. అది
ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా ఈజీగా అంటారు కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ రోడ్ నేను ట్రావెల్ చేసాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఆ రోడ్లో మొత్తం మన భారతదేశంలో ఉన్న ఏకైక ప్రాంతం కుంకుమ పువ్వు ప్రొడ్యూస్ అయ్యే ప్రాంతం అది. కాశ్మీర్లో కూడా ఇంకెక్కడ అవ్వదు, అక్కడే అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళగానే పాంపోర్ వస్తుంది, పాంపోర్ తర్వాత అవంతిపుర వస్తుంది, కిందికి వస్తే బిజ్బిహార్ వస్తుంది, అవన్నీ పక్కన వరుసగా లైన్లో ఉంటాయి. సో ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. రెండవది క్రికెట్ విల్లో బ్యాట్స్ ఉంటాయి చూసారా, కాశ్మీరీ విల్లో అంటాం మనం. కాశ్మీరీ విల్లో అక్కడ తయారవుతుంది. ఓకే. సో ఈ రెండింటికి చాలా ప్రసిద్ధమైన ప్లేస్ అది. కాబట్టి ఫీల్డ్స్, ఓపెన్ ఫీల్డ్ ఉంటుంది మీకు. మీరు ఆ వీడియోస్ దీంట్లో కూడా చూడొచ్చు, మీరు క్లిప్స్లో కూడా చూడొచ్చు, మీరు విజువల్స్లో అంతా కూడా బ్యారన్, చుట్టూనంతా పొలాలు, ఇంకేమీ లేదు. ఓకే. సో అక్కడ మీరు వచ్చి అటాక్ అవుతుందని ఎవడు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్ వెళ్ళంగానే అవంతిపురం ఉంది. అవంతిపురంలో చక్కా జామ్ చేసి పెట్టారు, మొత్తం పకడ్బందీ చేసి పెట్టారు. ఇది ఓపెన్ రోడ్ ఇది. ప్లస్ ఇందాక చెప్పాను కదా, స్నో పడడంతో అది మొత్తం కాన్వాయ్స్ ఆగిపోయాయి. సో సివిలియన్స్ కూడా మీరు వాళ్ళకి అలౌ చేయాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. సో సివిలియన్స్ కూడా వెళ్తున్నారు, వీళ్ళు కూడా వెళ్తున్నారు. ఎందుకు నేను ట్రావెల్ చేశాను, ఆర్మీ కాన్వాయ్స్ వెళ్తున్నప్పుడు నేను వెళ్ళాను, నన్ను ఎవరు చెక్ కూడా చేయలేదే, నార్మల్గా వెళ్ళాను. ఇట్స్ నార్మల్ లైఫ్ దేర్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల దాకా వాళ్ళకి ఒక దుర్భరమైన జీవితం అనుభవించాలి వాళ్ళు. అడుగడుగున ఈ చెక్ పోస్ట్ పెట్టి మమ్మల్ని సతాయిస్తున్నారు అని చెప్పేదానికి వాళ్ళు అనుమతించినందుకు ఇది జరిగింది అది. ఓకే. సో అక్కడ అతను ఏం చేశాడంటే, చిన్న ఒక 20 ఇండ్లు ఉన్న చిన్న పల్లె ఉంది అక్కడ. అటు పక్కన ఒక 20 ఇళ్ళు ఉన్న చిన్న పల్లె ఉంది. విల్లోస్ బ్యాట్స్ తయారు చేయడం ఇటువంటి చేస్తుంటారు వాళ్ళు. అక్కడ పార్క్ చేస్తున్న బండి ఉన్నట్టుండి ఒక్కసారి వచ్చి అటాక్ చేసింది, రైట్. సరే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే 300 కిలోలు అక్కడి నుంచి ఎలా వచ్చాయి ఇవన్నీ దానికి కూడా చెప్పారు. ఏదో చిన్న చిన్న మోతాదుల్లో 1/2 కిలో 1/4 కిలో స్త్రీలకి పిల్లలకి ఇచ్చి షిఫ్ట్ చేశారు. ఇంకా కొంత ఆర్డిఎక్స్ మిగిలిపోయింది, ఒకేసారి తీసుకురాకుండా మెల్లిమెల్లిగా తీసుకొచ్చారు. సో ఏదైనా మనకైతే ఇంటెలిజెన్స్ వచ్చింది, మిగతా అవాయిడ్ చేయించాం కదా మనం. ఎన్నో టెర్రరిస్ట్ అటాక్లు మనం నిలపగలిగాం కదా, అది ఫెయిల్యూర్ కాదు కదా. ఇక్కడ అయింది, తప్పకుండా అయింది అది. సో అటాక్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడం చాలా సహజం. కానీ మీకు ఇంటెలిజెన్స్ అనేది పలానా వాడు పలానా టైంలో 11 గంటల 23 నిమిషాలకి అటాక్ చేయబోతున్నాడు మీకు ఎవరు చెప్పడం కదా. ఒకటండి, సరే దాన్ని పక్కన పెడదాం. అంటే ఒక వాదన ఏంటంటే, బీజేపీ ఏదైతే ఆల్ దీస్ ఇయర్స్ చెప్తుందో, అంటే కాశ్మీర్ని ఒక రావణ కాష్టంలాగా కాంగ్రెస్ పార్టీ విధానాలే ఈ విధంగా చేసినాయి. సరే, గతంలో నెహ్రూ గారు ఏం చేశారు, యుఎన్ దగ్గరికి వెళ్ళారు, దాన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ కింద చేశారు, 2 దేశాల మధ్య సమస్యని ఆయన తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారు అని ఇలాంటివన్నీ విమర్శలు వస్తూ ఉన్నాయి. వాస్తవాలు ఏంటి, ఎందుకు పెట్టారు అనేది పక్కన పెడితే, అదే మేమైతే దెబ్బకి పరిష్కరించేస్తాం కాశ్మీర్ని అన్న బీజేపీ పీడీపీతో పొత్తు కుదుర్చుకోవటం మూలానే సాఫ్ట్గా వెళ్ళారు ఈ టెర్రరిస్టుల మీద. దానివల్లనే ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది వాళ్ళతో. అంటే కేవలం ఒక అధికార దాహంతో పీడీపీతో పెట్టుకోవటం మూలానే బీజేపీ అక్కడ ఆ లోకల్స్ కానివ్వండి, ఆ యూత్లో కూడా ఒక రిజెంట్మెంట్ బాగా పెరిగింది. అంటే అక్కడ ఉద్యోగాలు లేకపోవడం, ఉపాధి లేకపోవడం, మీరు అన్నారు కొంత డెవలప్మెంట్ ఉందని అంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు అక్కడ పాఠశాలలు నడవట్లేదు, అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవటం, ఆ విధంగా కొంతమంది యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి ఉన్నది. అంటే బీజేపీ చేసినటువంటి ఒక టాక్టికల్ మిస్టేక్ ఏంటంటే, పీడీపీతో పొత్తు కుదుర్చుకొని ప్రభుత్వం కొనసాగించడం అనేటువంటిది ఒకటి ఉన్నది. దాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఒకటండి, ఏ పార్టీ అయినా ఎలక్షన్స్ ఎందుకు కంటెస్ట్ చేస్తుంది? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, పవర్ కోసం చేస్తారు వాళ్ళు, రైట్. బీజేపీ కూడా అందుకనే కంటెస్ట్ చేసింది అక్కడ. బట్ డయామెట్రికల్ ఆపోజిట్ కదా ఐడియాలజీలో. సో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు డయామెట్రికల్ ఆపోజిట్ ఒక పార్టీ సిద్ధాంతం, పుట్టిన సిద్ధాంతమే కాంగ్రెస్ వ్యతిరేకమైన సిద్ధాంతం ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్తో కలవలేదా? సరే, ఇక్కడ పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, పాలిటిక్స్లో వచ్చేసరికి మీకు పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ ఇంపాసిబుల్ అని అంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి. ఇప్పుడు పీడీపీ అక్కడ మెజారిటీ వచ్చింది వ్యాలీలో, నేషనల్ కాన్ఫరెన్స్ రాలేదు, కాంగ్రెస్కి రాలేదు, పీడీపీ మెజారిటీ వచ్చింది. కానీ పీడీపీ బీజేపీ కంటే ఒక సీట్ ఎక్స్ట్రా అంతే, వాళ్ళకి ఒకటే సీట్ ఎక్స్ట్రా వాళ్ళకి. అయినా పీడీపీ లేకుండా ప్రభుత్వం చేయలేరు, పీడీపీ బీజేపీ లేకుండా ప్రభుత్వం చేయలేదు. వీళ్ళిద్దరు కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇంతవరకు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసే స్తోమత లేదు ఎవరికి. ఏర్పాటు చేస్తామంటే ఆయన హడావుడిగా రద్దు చేశారు కదా ఏర్పాటు. అంటే ఇప్పుడు హార్స్ ట్రేడింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఇప్పుడు 3 పార్టీలు కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ కలిసినా చేయలేరు వాళ్ళు, అక్కడ చేయలేరు అక్కడ. అది దాంతో ఏమైందంటే,
పీడీపీ అన్న పార్టీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని మీద వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఎలక్షన్లో కంటెస్ట్ చేసి గెలిచి వచ్చారు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు. మేము భారతదేశంలో పార్టీ అంటే రాజ్యాంగాన్ని మేము ఒప్పుకుంటున్నాము, కాశ్మీర్ భారతదేశంలో అభిన్న అంగము అని ఒప్పుకొని ఆ స్వేర్ చేసిన అఫిడవిట్ సైన్ చేస్తేనే వాళ్ళు కంటెస్ట్ చేయగలిగారు, ఎలక్షన్ గెలిచి వచ్చారు. వాళ్ళని మీరు సపరేటిస్ట్ పార్టీ అనో లేకపోతే పాకిస్తాన్ పార్టీ అనో అదే అధికారం లేదు ఎవరికి కూడా. పీడీపీ తోటి కాంగ్రెస్ కూడా ఇదివరకు ఒప్పందాలు చేసుకుంది, అవన్నీ చేశాయి. ఏ పార్టీ అయినా భారతదేశంలో ఎంఐఎం కావచ్చు ఎవరైనా కానీ రాజ్యాంగాన్ని ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళు వస్తారు. దే బిలీవ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దే హావ్ యాక్సెప్టెడ్ ఇట్. కాన్స్టిట్యూషన్ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని సంతకం పెట్టి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో పొత్తు కుదుర్చుకోవడంలో తప్పు లేదు. ఇదే హురియత్ కాన్ఫరెన్స్ తోటో లేదా ఇంకెవరైనా పాకిస్తాన్ జమాతే ఇస్లామీ వాళ్ళతో కనుక వీళ్ళు కలిసింటే మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళు పాకిస్తాన్తో వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఏం అడిగారు, పీడీపీ మాకు ఇంకా కొంత ఇండిపెండెంట్ ఏమంటారు మన ఆటోనమీ కావాలి, స్వయం ప్రతిపత్తి కావాలి అని అడుగుతున్నారు. అడగడంలో తప్పేం లేదు కదా, ప్రతి ఒక్కరు అడుగుతారు. ఎందుకు మనం ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతున్నాం, అడగడంలో తప్పేం లేదు. అలాగే మాకు సపరేట్ స్టేట్ కావాలని తెలంగాణ అడిగారు, అన్నంత మాత్రం దేశద్రోహం కాదు, విద్రోహం కాదు అది. హురియత్ కాన్ఫరెన్స్ ఏమో పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ఇది కావాలంటుంది అనుకుంటా కదా. హురియత్ కాన్ఫరెన్స్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్ అంటే కదా. హురియత్ కాన్ఫరెన్స్ అన్నది ఈ టెర్రరిస్ట్స్కిను మనకి మధ్యలో ఒక బఫర్గా కొన్ని ప్రభుత్వాలు ఇదివరకు క్రియేట్ చేసి పెట్టేవాళ్ళని. నెగోషియేషన్స్ అనేది సాఫ్ట్ అంటే డైరెక్ట్ టెర్రరిస్ట్ కాదు, వీళ్ళు ఏదో అట్లా ముద్ర బఫర్గా పెట్టుకొని వాళ్ళని వాడుకున్నారు. ఇంక్లూడింగ్ రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి తీసుకొని వాజ్పేయి గారి దగ్గర నుంచి తీసుకొని మాలిక్ అతను యాసిన్ మాలిక్, తర్వాత మిర్వైజ్ ఒమర్ ఫారూక్, షయద్ అలీ షా జిలానీ ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు అంటే ఒఫీషియల్గా వాడు గన్ పట్టుకోవట్లేదు. యాసిన్ మలిక్ ఒఫీషియల్గా ఒప్పుకున్నాడు, నేను ఇంతమంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని చంపాను అని ఒప్పుకున్నాడు తన సొంత చేతితోటి. మొన్న 4 రోజుల క్రితం అతని మీద కేసు మళ్ళీ ఓపెన్ చేశారు, 30 ఏళ్ల కేసు ఓపెన్ చేశారు. వీళ్ళని ఒక బఫర్గా పెట్టుకుని పాకిస్తాన్తో చర్చించాలన్నా టెర్రరిస్ట్తో చర్చించాలన్నా వీళ్ళని వాడుకున్నారు ప్రభుత్వాలు, అలా వాడుకున్నాయి ఇన్ని సంవత్సరాలు. సో దాన్ని ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా అంటే ఒకటి చెప్తా అంటే ఫర్ ది కొంతమంది అంటే అభిప్రాయాలు కానివ్వండి వాళ్ళకి టు క్లియర్ ది ఎయిర్ అంటే అక్కడ 3 వాదాలు ఉన్నాయి నాకు తెలిసి. ఒకటేమో కాశ్మీర్కి ఇప్పుడు మీరు అన్నట్లుగా స్వయం ప్రతిపత్తి, అది 35A ద్వారా కానివ్వండి లేదంటే ఆర్టికల్ 376 ద్వారా కానివ్వండి, అదొకటి. ఇంకోళ్ళేమో కాశ్మీరు సపరేట్ రాష్ట్రం కావాలన్నది, ఇంకొకళ్ళేమో కాశ్మీర్ పాకిస్తాన్లో కలవాలన్నది. ఈ 3 వాదాలే కదా అక్కడ ఉన్నది, అంతేనా? 4వది ఉంది, ఇవేవి వద్దు భారతదేశంలో పూర్తిగా సరే. అది ఎటు తిరిగి ఉందనుకోండి, అదే అది బీజేపీ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా అంతర్భాగం. బీజేపీ చేతిలో ఎందుకు హస్తగతం చేశాం మనం? అది అంటే బీజేపీ ఒకరే దేశభక్తులా, ఇంకెవరు లేదా? కాశ్మీర్ మొత్తం భారతదేశంలో అభిన్న అంగంగా ఉండాలి, మిగతా స్టేట్స్లో ఎలా ఉండాలో అలాగే కాశ్మీర్ కూడా ఉండాలి అని కాశ్మీర్లో కోరుకునే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమి ఉంటారా? కాదు కదా. అంటే మీరు హురియత్ కాన్ఫరెన్స్ ఓన్లీ బఫర్ అన్నారు, బట్ నాకు తెలిసి హురియత్ కాన్ఫరెన్స్ కాశ్మీర్ని ప్రత్యేక రాష్ట్రంగా పాక్ వాళ్ళు అఫీషియల్గా ఏం చెప్పట్లేదు, దాంట్లో అందరూ ఉన్నారు. పాకిస్తాన్లో కలవాలి అనుకున్న షయద్ అలీ షా జిలానీ ఉన్నారు, ఆజాదీ కావాలి అనుకుంటున్న యాసిన్ మలిక్, మిర్వైజ్ ఒమర్ ఫరూక్ ఉన్నారు, షబ్బీర్ షా లాంటి వాళ్ళు కొంత మాకు సపరేట్ ఇది కావాలి, 1956 ముందర ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు అలాంటివి కావాలన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అన్ని షేడ్స్ ఆఫ్ సపరేటిస్ట్ ఉన్నారు దాంట్లో, ఒకరే అని చెప్పడానికి లేదు. మనం వాళ్ళందరూ కలిసి కాంగ్లోమరేట్ ఒకటి పెట్టుకున్నారు. సరే ఇప్పుడు చెప్పండి, అంటే ఈ పుల్వామా ఇన్సిడెంట్ తర్వాత దేశంలో ఏ విధమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందంటారు? అంటే బీజేపీ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, సరే మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన కాబట్టి ఇటువంటి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు అనేటువంటిది వాదన ఉంటున్నది. సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ విధంగా ఎప్పుడు చెప్పుకోలేదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది చాలా నార్మల్ కోర్సు సర్జికల్ స్ట్రైక్స్. గతంలో సిరీస్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి, కానీ ఓన్లీ ఫర్ ద పొలిటికల్ బెనిఫిట్ కోసమే ఈ రోజున ఈ విధంగా చెప్తున్నారు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఈ డెసిషన్స్ ఎప్పుడు పొలిటికలే. ఆర్మీ భారతదేశంలో ఉన్న సైనిక దళాలు ప్రొఫెషనల్ ఆర్మీస్ అవి. వాళ్ళ కనుక ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకునేటువంటి
పర్మిషన్ ఉంటే పాకిస్తాన్లో లాగా వాళ్ళలాగా ఉంటే కనుక వీళ్ళు కూడా ఒక రోగ్ ఆర్మీ తయారు ఉండేవాళ్ళు, ఒక గుండా ఆర్మీ తయారు ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా వీళ్ళు అక్కడ వచ్చి కొట్టేవాళ్ళు అని చేసి ఉండేవాళ్ళు. పొలిటికల్ క్లియరెన్స్ లేని వీళ్ళు చెయ్యరు. అది ఫస్ట్ డెమోక్రటిక్ సెటప్ కదా. కాబట్టి పాలిటిక్స్ చేస్తున్నారు అని ఎవరు అంటున్నారో వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, అదే పనిగా మాట్లాడుతున్నారో చూడాలి మనం. అంటే పొలిటికల్ విల్ ఎప్పుడు ప్రివేల్ అవుతుంది? పొలిటికల్ విల్లే ప్రివేల్ అవుతుంది. ఆర్మీ ఆప్షన్స్ ఇస్తుంది, వాళ్ళకి ఏమేమి చేయగలరో వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు, కానీ ఫైనల్ డెసిషన్ పొలిటికల్ విల్ మాత్రమే. ఇప్పుడు మోదీ గారు సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు, ఇదివరకు మీరు ఇవ్వలేదు. ఇట్స్ అ పొలిటికల్ డెసిషన్. ఇదే ఆప్షన్ మేము అప్పుడు ముంబై అటాక్స్ అయినప్పుడు ఇచ్చామని రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు. మేము అప్పుడు ప్రభుత్వానికి కూడా ఇదే ఇచ్చాము మేము అన్నారు. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అది కరెక్టా రాంగ్ అని మనం ఈరోజు కూర్చొని చాలా ఈజీగా చెప్పొచ్చు. బహుశా అప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయనకు అటువంటి స్తోమత లేకపోయి ఉండొచ్చు మన్మోహన్ సింగ్ గారికి. అంటే మన భారత్ ఇప్పుడు సపోజ్ వాడు ఎస్కలేట్ చేశాడు అనుకోండి పాకిస్తాన్, దాన్ని ఎదుర్కొనే కెపాసిటీ మన దగ్గర లేకపోవచ్చు. ప్రొక్యూర్మెంట్ లేదు. ఏకే యాంటనీ గారు చాలా క్లీన్ మనిషి, ఆయన సంతకం పెడితే దీంట్లో ఘోటాలా ఉందని సంతకం పెట్టడం మానేశాడు ఆయన. ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది మన భారత సైన్యానికి. అమ్యునిషన్ కూడా లేదు మన దగ్గర. ఇప్పుడు బోఫర్స్ గన్, బోఫర్స్ అంతా మనం గురించి చర్చించాం, దాని మీద బోఫర్స్ కంపెనీని మనం బ్యాన్ చేసాం. బోఫర్స్ గన్ లేకపోతే మనం కార్గిల్ గెలిచి ఉండేవాళ్ళం కాదు. బ్యాన్ చేయడం వల్ల మనకి అది రావడం మానేసింది. అలాగే మనకు గత 15 ఏళ్లలో ఆల్మోస్ట్ హవిట్జర్ 151 హవిట్జర్ గన్స్ 15-16 ఇయర్స్ దాన్ని బ్యాన్ చేశారా? ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చాక దాన్ని రిలీజ్ చేసింది. అంతకుముందు బ్యాన్ చేశారా? బ్యాన్ ఉంది. బికాజ్ ఇది మాకు ఇట్లా బోఫర్స్ గన్ స్కాండల్ అయింది కాబట్టి మిమ్మల్ని బ్యాన్ చేస్తున్నామని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి లేదు. అంటే హవిట్జర్ లేవు మన దగ్గర. అంటే ఇప్పుడు కాదు, వేరే ఆల్టర్నేట్ సోర్సెస్ తెచ్చుకున్నాము, కానీ మనకు సరిపడినంత లేవు. మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎస్కలేట్ చేస్తే తట్టుకునే కెపాసిటీ మన దగ్గర లేదు అని ఆయన బహుశా రియలైజ్ చేసి చేయకపోయిండొచ్చు. ఓకే, లేదా ఇంటర్నేషనల్లీ ఈయనకు సపోర్ట్ ఉండకపోయిండొచ్చు. అప్పుడు సో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఆయన చేయలేదు. అంటే ఇట్స్ పొలిటికల్ డెసిషన్. ఇప్పుడు మోదీ గారు తీసుకున్నారు డెసిషన్. చైనా హయ్యర్ దాన్ మౌంటైన్స్, డీపర్ దాన్ సీ, మన ఫ్రెండ్షిప్ అని చెప్పుకునే చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా రాలేదు. టర్కీ ఎవడైతే పాకిస్తాన్కే సపోర్ట్ ఇస్తాడో వాడు కూడా రాలేదు. సౌదీ అరేబియా రాలేదు. ఒక్క దేశం కూడా పాకిస్తాన్ సపోర్ట్ రాలేదు. అంటే అది పొలిటికల్ డెసిషనే, మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అ పొలిటికల్ డెసిషన్. అలాగే ఇందిరాగాంధీ గారు ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా కానీ ఆవిడ వెళ్ళి బంగ్లాదేశ్లో ఈస్ట్ పాకిస్తాన్ని అటాక్ చేసి ఆవిడ లిబరేట్ చేయగలిగింది. ఆవిడ నిక్సన్ ఏమో 6th ఫ్లీట్ పంపిస్తానంటే కూడా పట్టించుకోలేదు. అంటే అది పొలిటికల్ డెసిషన్. ఎక్కడైనా కానీ పొలిటికల్ డెసిషన్ లేకుండా ఉండదు. పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ పొలిటికల్ ఎవరైతే డెసిషన్ తీసుకున్నారో వాళ్ళకు కొంత క్రెడిట్ వచ్చి తీరుతుంది. దీన్ని మేము సైన్యాన్ని మెచ్చుకుంటాం కానీ ప్రభుత్వాన్ని తిడతామంటే దానికి చిత్తశుద్ధి లేదు. దానికి డెఫినెట్గా అది ఆ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళి తీరవలసిందే. నో టూ వేస్ అబౌట్ ఇట్. దాన్ని పొలిటిసైజేషన్ అంటారు చూసారా, దాన్ని అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్, మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు తీసుకోలేదు అని చెప్పడంలో తప్పులేదు. ఫ్యాక్ట్. బ్లోప్ చేయాల్సిన అవసరం లేదు. మన్మోహన్ సింగ్ గారు తీసుకోలేదు, మేము తీసుకున్నాం అని చెప్పారనుకోండి, ఇది ఫ్యాక్చువల్, దాని తప్పేం లేదు. మేమే చేయగలము, అంటే గ్లోరిఫికేషన్ చేయకూడదు. దాని గ్లోరిఫికేషన్ అది తప్పది. కొంతమంది జూనియర్ నేతలు కొంతమంది గొడవ పెడుతున్నారు, అది ఇంకా అయిపోయింది, పాకిస్తాన్ మట్టుబట్టిచ్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది తప్పది. రైట్.